చాలా మంచిగా ఉడికిపోయింది, మంచిగా దమ్ అయిపోయిందండి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఇక చూడండి ఏ విధంగా దమ్ అయిందో. మంచిగా ఉడికిపోయింది. చూడండి రైస్ అయితే చాలా పొడి పొడిగా మెత్తగా కాకుండా చాలా బాగా ఉడికిందండి. మంచిగా ఉడికిపోయింది. 20 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగానైతే మంచిగా అయిందండి. చూడండి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అంతే అండి వీడియో. చూడండి బిర్యానీ రైస్ అయితే ఏ విధంగా ఉడికిందో, మెత్తగా మంచిగా అయింది. హలో అండి అందరికీ. నేనైతే ఈరోజు ఒక 1 kg బాస్మతి రైస్తో చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. 5-6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఇవన్నీ వేసి మిక్సీ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా ఇందాక పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేసుకున్న పేస్ట్ అయితే చేసుకోవాలి. పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా పేస్ట్ 1 టేబుల్ స్పూను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత కారము, 1 స్పూను గరం మసాలా, 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 నిమ్మకాయలు రసము, 1 కప్పు పెరుగు. అన్నీ వేసినాం కదా, అన్నీ ఒకసారి ముక్కలకు కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చికెన్ అయితే ఫస్ట్ నేను కడిగి పెట్టుకున్నాను ఒక 2 టైమ్స్. మంచిగా కడిగి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఇందులో వేసాక మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ముక్కకు అంతా పట్టించాలి. ఒక 1/2 అవర్ సేపు ముక్కకు అంతా పట్టించి 1/2 అవర్ సేపు పక్కకు పెట్టుకోవాలి. ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఇప్పుడు వండుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా ఆయిల్. చికెన్ ఇప్పుడు ఇందులో వేస్తున్నాను. కొంచెం ఆయిల్లో మంచిగా చికెన్ మనం కర్రీ లాగానే వండుకోవాలి. హై ఫ్లేమ్లోని చికెన్ మంచిగా గ్రేవీ వచ్చేదాకా ఉడికించుకోవాలి. చికెన్ మంచిగా ఉడికేదాకా కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. చికెన్ అయితే బాగా ఉడుకుతుంది. ఇలాగే చికెన్ గ్రేవీ అంతా కొంచెం చిక్కగా, చికెన్ చూడండి కొంచెం చిక్కగా గ్రేవీతో అయితే కొంచెం దగ్గరికి సూప్ అంతా కొంచెం వాటర్ అంతా పోయేదాకా మంచిగా ఉడికించుకోవాలి. నేను వాటర్ అయితే పోయలేదు, కొంచెం గ్రేవీని ఇదంతా కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. నేను ఇందాక సాల్ట్ వేయలేదు కదా, మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఒక 3 చిన్న ఉల్లిగడ్డలు అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మిగతా అంతా కొంచెం దగ్గరకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే మనకు రైస్ వండుకోవడానికి బిర్యానీ మసాలా అయితే ఇందులో వేస్తున్నాను. లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, పువ్వు, బిర్యానీ ఆకు, చెక్క, సాజీరా, కొద్దిగా నెయ్యి, కొంచెం అల్లం పేస్ట్ పట్టించుకొని వాటర్ అయితే మసలేదాకా మూత పెట్టుకొని వాటర్ మసిలాక కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ అయితే ఇందులో వేసేసాను. మనం రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మసల పెట్టుకోవాలి. పచ్చిమిర్చి వేసాను. పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర ఇవి వేసినాక మంచిగా మసలాలి వాటర్లో. ఈ బిర్యానీ మసాలా అంతా వాటర్లో మంచిగా మరగాలి. వాటర్ మసలేదాకా మూత అయితే పెట్టుకోవాలి. చూడండి చికెన్ అయితే
కొంచెం చిక్కగా గ్రేవీతో ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రేవీ అయితే కొంచెం ఉండాలి. వాటర్ అయితే చూడండి ఈ విధంగా మసులుతున్నవి. ఇప్పటి రైస్ వాటర్ మసులుతా అంటే వేసుకోవాలి. ఒక జాలి గంట తీసుకొని అందులో వేసేసుకోవాలి. బియ్యం వేసుకున్నాను వాటర్ మసిలినాక. 20% ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా రైస్ అయితే కొంచెం ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఉడికితే చాలు. కొద్దిగా ఆయిల్, నెయ్యి, రైస్ ఇందులో ఫస్ట్ వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా నెయ్యి, మిగతా రైస్ వేసుకోవాలి. అలాగే చికెన్, ఇందాక వండుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా రైస్ అయితే దీని మీద వేసేసుకోవాలి. ఒక 20 మినిట్స్ సేపు దమ్ పెట్టుకోవాలి. ఇక చివరగా కొత్తిమీర, ఆపేయండి, ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్, చివరగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. కొద్దిగా చివరగా నెయ్యి వేసినాక ఒక 20 మినిట్స్ పాటు దమ్ పెట్టుకుందాం. దీని మీద ఒక గిన్నెలో వాటర్ పోసి వెయిట్ పెట్టుకోవాలి. 20 మినిట్స్ అయితే అయింది. బిర్యానీ అయితే